ఈ కథ ఒక పెద్ద మెట్రో సిటీలో జరిగినది. అక్కడ ప్రియా జీవించేది. చూడ్డానికి చాలా అందంగా యంగ్ గా ఉండేది. కొన్ని సంవత్సరాల తర్వాత తను సిటీలో సెటిల్ అయింది. తను ఒక బ్యాంకర్. రోజు 8 hours వర్క్ మరియు వేరే టైం అంతా చాలా చిల్ గా ఉండేది. ఎందుకంటే తనకు పెళ్లి కాలేదు. తన అమ్మా నాన్నలు అన్న వదినలతో పాటు ఉన్నారు. అందువల్ల ప్రియా తన కోసం మంచి టైం స్పెండ్ చేసేది. ఒకరోజు ప్రియా బుక్ చదువుతూ ఉంది. అందులో ఒక పాయింట్ తనకు చాలా గుచ్చుతూ ఉంది. ఆ బుక్ రాసిన వారు ఒక పాముల గురించి ఆ బుక్ లో రాశారు. సుదర్శన్, నేను ఒక బుక్ లో చదివాను. అందులో ఏం రాసిందంటే అదే కోబ్రాస్, అదే పాములుంటాయి కదా, వాటిలో చాలా రకాలుంటాయంట కదా. అవునా? ఇచ్చాదారి కూడా ఉంటాయంట. అది చాలాసేపు నాగినిగా కాకుండా మనిషిగా జీవించవచ్చు అని ఉంది. అది తనకి కావలసినప్పుడు మనిషిగా మారడం, మళ్ళీ పాముగా మారడం అని జరుగుతుంటుందంట. ఇదంతా నమ్మలేకపోయాను. ఇలాంటి వార్తలన్నీ ఎలా నమ్ముతావు నువ్వు? అరే, చదివి వదిలేసే ఇలాంటి వార్తలన్నీ. అది కాదు సుదర్శన్, నా జీవితంలో కూడా ఇచ్చాదారి నాగిని ఒకటుంది. వాట్? కానీ అది నాగినినా కాదా అని నాకు తెలీదు. కానీ ఖచ్చితంగా అది ఇచ్చాదారి. ప్రియా, నువ్వు అసలు ఏం చెప్తున్నావో నాకు అసలు ఏమీ అర్థం కావడమే లేదు. అన్షిత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. నేను తనని ప్రేమిస్తున్నాను. ఎంత బాగుంటాడో తెలుసా? చెప్పలేకపోతాను నేను నీకు. ప్రియా, ఏం చేశాడు అన్షిత్? ఒకరోజు ఏం జరిగిందంటే, ప్రియా ఒక పార్టీకి వెళ్ళింది. తను అన్షిత్ ని మీట్ అయింది. అన్షిత్ చూడ్డానికి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. తనని చూసిన వెంటనే ప్రియా లవ్ ప్రపోజ్ చేసింది. వాడు కూడా దాన్ని ఒప్పుకున్నాడు. అన్షిత్ ని నువ్వు లవ్ చేస్తున్నావు, ఇదేం పెద్ద ప్రాబ్లమేం కాదే. అన్షిత్ నన్ను ఎప్పుడు కిస్ కూడా చేయడు. అయితే అది అతని సమస్య. అన్షిత్ ఎవరైనా అమ్మాయికి కిస్ చేస్తే ఆ అమ్మాయి చనిపోతుంది. అది వినిన వెంటనే సుదర్శన్ షాక్ అయ్యాడు. వాట్? ప్రియా ఒకరోజు సుదర్శన్ ని అన్షిత్ ని మీట్ అవ్వడానికి తీసుకెళ్ళింది. సుదర్శన్ అన్షిత్ ని చూసిన వెంటనే షాక్ అయి నించున్నాడు. చూడ్డానికి అన్షిత్ అర్ధం పాముగా, అర్ధం మనిషిగా మారి ఉన్నాడు. ఓ మై గాడ్, ఇదంతా ఏంటి? ఏం చెయ్యాలి సార్? నా ఏ కోరిక నెరవేరడం లేదు. ఇది వరకు ఏదైతే కావాలనుకునేవాణ్ణో అది అంతమైపోతూ ఉండేది. ఇప్పుడు నాలోని మనిషే అంతమైపోతున్నాడు. నేను జంతువునైపోతున్నాను. ఇంకా అది కూడా ఏంటి, ఒక పాము. డోంట్ వరీ మై బాయ్, అంతా బాగైపోతుందిలే. నేనసలు టెన్షన్ పడేది నాకేమవుతుంది అనే విషయాన్ని కాదు. నేను టెన్షన్ పడుతున్నది నా తర్వాత ప్రియాకేమవుతుంది అని. తక్షణం సుదర్శన్ ఆ బుక్ ఆథర్ అయిన రంజన యొక్క అడ్రస్ వెతికాడు. ప్రియాని తీసుకొని రంజన ఇంటికి తను వెళ్ళాడు. చూడండి, ఇప్పుడే నేను మీ బాయ్ ఫ్రెండ్ అయిన అన్షిత్ గురించి విన్నాను. నువ్వు చెప్తున్నదంటే వింటుంటే నాకు ఏమనిపిస్తుందంటే తను నీ దగ్గర అబద్ధం చెప్తున్నాడు అని. ఇదే కదా ఆ అబద్ధం? తను ఇచ్చదారి నాగు అన్నది. ఆ విషయం నాకు కూడా తెలుసు. కాదు, తను చెప్తున్న అబద్ధం ఏంటంటే నిన్ను ప్రేమిస్తున్నాను అని. అది తను అబద్ధమే చెప్తున్నాడు. అది వినగానే ప్రియాతో పాటు సుదర్శన్ కూడా షాక్ అయ్యాడు. మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? అతను ప్రియాని తనకంటే ఎక్కువ కోరుకుంటున్నాడు. అతను ఇప్పుడు కూడా ప్రియాకేమవుతుందో అని బాధపడుతూ ఉన్నాడు. పాములకు తన ఫీమేల్స్ గురించి సరిగ్గా తెలీదు. మన మనుషుల్లాగా వాళ్ళ జీవితాలుండవు. వాటికి కావలసిన ఫీవర్ మాత్రం తీసుకొని అవి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ ఉల్టాగా ఉంది. ఎందుకంటే వారి ప్రపంచానికి నిన్ను తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఎందుకంటే వాడు ఇచ్చాదారి. తన యొక్క ఆశలను పూర్తి చేసుకోవడానికి ఇలాంటి పనులు తను చేస్తున్నాడు. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఆ రోజు రాత్రి ప్రియాకి జరిగింది. తను బాగా పడుకుంది. అప్పుడు అన్షిత్ ఒక భయంకరమైన పాము రూపంలో మారి తన మీద ఎక్కి నించున్నాడు. తను ప్రియాని కాటువేయాలని చూస్తున్నాడు, కానీ కాలేదు. ప్రియా అప్పుడు సడన్ గా లేచింది. పాముని చేతిలో పట్టుకుంది. కాటై నన్ను, కాటై, చంపై నన్ను, ఎందుకు ఆగావు? ఆ పాము అర్ధం నాగుగా మళ్ళీ అర్ధం మనిషిగా మారాడు. నన్ను క్షమించు ప్రియా, నాకు అర్థం కావట్లేదు నాకసలు ఏమైందని. నాకసలు స్పృహే ఉండట్లేదు. నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. నీ ప్రపంచానికి నన్ను తీసుకెళ్లాలనుకుంటున్నావు కదా. అన్షిత్ కి చాలా కోపం వచ్చింది. చూడ్డానికి చాలా భయంకరంగా మారాడు. గట్టిగా అరిచాడు. నేను నిన్ను తీసుకెళ్లాలనుకుంటున్నాను.
నాతో పాటు నా లోకానికి నేను కనీసం 100-200 సంవత్సరాల నుంచి నాగిని లేకుండా బతుకుతున్నాను. ఇప్పుడు ఇచ్చాదారిగా మారిన తర్వాత నేను ఎలాంటి నాగిని కోరుకుంటున్నానంటే కేవలం నాదే ఉండాలి, ఇంకెవరిది అవ్వకూడదు. అలా అని అన్షిత్ చాలా గట్టిగా నవ్వుతూ తను అనుకున్నది చేస్తూ ఉన్నాడు. అప్పుడు సుదర్శన్ ఆథర్ రంజనాని తీసుకుని అక్కడికొచ్చాడు. రంజన ఏదో ఒక మాయ చేసింది మరియు అన్షిత్ ఇచ్చాదారి నాగ్ నుండి ఒక చిన్న వస్తువుగా మారిపోయాడు. రంజన దాన్ని తీసుకుని ఒక బాటిల్లో బంధించింది. మీకు చాలా చాలా ధన్యవాదాలు రంజన. అయితే మీరు ఈ ఇచ్చాదారి నాగుని గోలీగా చేసి ఏం చేయబోతున్నారు? మరియు రంజన వారి దగ్గర ఇలా అనింది, డోంట్ వరీ, ఇలాంటి ఇచ్చాదారి నాగులను నేను చాలా చూశాను. అలాని రంజన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరియు ఆ ఇచ్చాదారి నాగైన అన్షిత్ కి ఏమైంది ఎవ్వరికి తెలీదు. కానీ సుదర్శన్ తన ప్రియాని కాపాడుకున్నాడు. దయ్యమైన వదిన. ఈ కథ జల్గావ్లో జరిగింది. జల్గావ్లో 2 అన్నలు ఒక చెల్లెలు ఉండేది. ఆకాష్ పెద్దవాడు. పనిచేసి వాళ్ళ సహోదరులను చూసుకునే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. అన్నా నాకు దోశ. అన్నా నా ఫేవరెట్ దాల్ కిచిడి. అరే సరేరా, సరే తెస్తున్నాను. ఆకాష్ అందరికి నచ్చిన భోజనంని తయారు చేసి టేబుల్ కి తీసుకొచ్చారు. ఏంటన్నా ఇంతసేప భోజనం చేసి తీసుకురావడం? మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి. అరే ఏం లేదమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంది. అలాగా? ఈ రోజేమో మీరు చాలా టయర్డ్ గా ఉన్నట్టు నాకు అనిపిస్తుందన్నా. అన్నయ్య, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. అరే ఊరికే వాగకు, తిను ప్రశాంతంగా. అన్నయ్య, నాకు తెలుసు దేనికోసం మీరు కష్టపడుతున్నారని. మీరు కూడా మా కోసం కష్టపడి ఎన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉంటారు. మీకు కూడా ఒక పార్ట్నర్ కావాలి కదా. అవునన్నయ్య, ఇంట్లోకి వదినొస్తే చాలా బాగుంటుంది. జాబ్ వచ్చాక నేను కూడా పెళ్లి చేసుకుంటా. అప్పుడు మనం మున్నీని వాళ్ళ అత్తగారింటికి పంపించేద్దాం. అన్నదమ్ములిద్దరం చక్కగా ఉందాం. అది విని మున్నికి కోపం వస్తుంది. ఒకవేళ అలాగే ఉంటే ఈ ఇంట్లో ఎవరు పెళ్లి చేసుకోరా? అది విని ఆకాష్ మరియు వికాస్ నవ్వుతూ ఉంటారు. ఒకరోజు మున్ని ఇంట్లో ఒక్కతే కూర్చొని ఉంటుంది. అప్పుడు ఒక అమ్మాయి ఇంట్లోకొస్తుంది. నా పేరు శ్వేత. నేను మీ అన్నయ్య ఒకే ఆఫీస్లో పనిచేస్తుంటాము. అయితే అన్నయ్య ఆఫీస్లో ఉన్నాడు కదా? అది నాకు తెలుసు. ఆఫీస్ నుండి నేను నిన్ను చూడ్డానికి కోసమే వచ్చాను. అవునా? అవును మున్ని, ఆకాష్ చాలా మంచివాడు. నేను తనని ప్రేమిస్తున్నాను. తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ తన దగ్గర చెప్పాననుకో కోప్పడతాడేమో అని భయం నాకు. అది వినిన వెంటనే మున్ని చాలా సంతోషపడుతుంది. వదినా, మీరేం చింతించకండి. అన్న దగ్గర ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. ఆ రోజు సాయంత్రం మున్ని మరియు వికాస్ చాలా ఎగ్జైటింగ్ గా ఆకాష్ యొక్క రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆకాష్ కూడా వచ్చాడు. కానీ ఆకాష్తో ఇంకో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మెడల్లో దండ, నెత్తి మీద కుంకుమ ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నయ్య, ఏంటిదంతా? అరే వదిన కావాలన్నారు కదా మీకు, చూడండి తీసుకొచ్చాను. ఏంటి అన్నా? కామెడీ కాదు కదా? మున్ని, ఈమె పేరు విమల. ఈమె మనకు వరసకు మామయ్య కూతురు. వాళ్ళిద్దరూ పట్టణానికి వచ్చారు. అనుకోకుండా వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. ఇంకా మామయ్య చనిపోయారు. ఇంకా ఈమె దెబ్బలతో చాలా రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంది. ఈరోజు ఒక ప్రాజెక్టు పని మీద హాస్పిటల్కి వెళితే ఈమె అక్కడ కనిపించింది. ఇప్పుడిక ఈమెకు మనం తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు. అందుకే నేను ఆమెను పెళ్లి చేసుకుని తీసుకొచ్చాను. మున్ని విమలాని చూస్తారు. విమల చూడ్డానికి చాలా అందంగా, చాలా మంచివారుగా కనపడుతుంది. మీకు జరిగిందంతా మీరు మర్చిపోండి వదినా. ఇక మీదట మీరిక్కడ మీ కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటాను నేను. చాలా చాలా ధన్యవాదాలు. విమల ఇంటికొచ్చి 2 రోజులకి పైనే అయింది. కానీ ఇంట్లో ఏం పని చేయట్లేదు. వీళ్ళు ముగ్గురే ఆ ఇంట్లో పనులు చూసుకుంటూ ఉన్నారు పాపం. కానీ తినేమీ చేయట్లేదు. నేను మీ ముగ్గురికి వంట చేసి పెట్టాను. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వదిన ఎక్కడుంది? మున్ని ప్లీజ్, మీ వదిన్ని ఏమీ అనకు. పడుకోని తనని. ఆకాష్ గారు ఆఫీస్కి వెళ్లిన వెంటనే విమల కిందకొస్తుంది. వదినా, మీకు సిగ్గనిపించట్లేదా? అప్పుడు విమల చాలా ఘోరమైన గొంతుతో, నాకు చాలా తలనొప్పిగా ఉంది. కాసేపు ఊరికే ఉంటావా ఉండవా? తర్వాత విమల వెళ్లి డైనింగ్ టేబుల్లో కూర్చొని అక్కడ వండి పెట్టిన భోజనమంతా తను ఒక్కతే తినేసింది. వికాస్ మరియు మున్ని దాన్ని చూసి చాలని ఆశ్చర్యపోతారు. మధ్యాహ్నం ఆకాష్ రూమ్లో నుంచి పొగ వస్తుంది.
దాన్ని చూసి వికాస్ మరియు మున్ని అక్కడికి వెళ్లి చూశారు. వదినా, దయచేసి తలుపులు తెరవండి వదినా, తెరవండి. లోపల మీరు ఏం చేస్తున్నారు? పొగలొస్తున్నాయి, త్వరగా తలుపులు తెరవండి. వదినా, మంటలంటుకున్నాయి గదిలో. తలుపు తెరువు త్వరగా వదినా. అన్నయ్య, మనం తలుపులు పగలకూడదామన్నయ్య, త్వరగా రండి, త్వరగా. వికాస్ తలుపులు పగలగొడతాడు. లోపల జరుగుతున్న విషయాన్ని చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. లోపల ఏదో ఒక హోమం జరుగుతుంది. అక్కడ విమల మరియు ఆకాష్ కూర్చునున్నారు. విమల ఆకాష్ని బంధించి అక్కడ కూర్చోపెట్టింది. విమల చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. ఓం క్రీం ఐం క్లీం స్వాహ. వదినా, ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? అన్నయ్య నువ్వు ఆఫీసులో కదా ఉన్నావు. అప్పుడు విమల వికాస్ ని మున్నిని చూసి, ఆకాష్ ఎప్పుడు నావాడే, మీకు వాణ్ణి దక్కనివ్వను, మిమ్మల్ని వేరు చేస్తాను. అప్పుడు వీళ్ళిద్దరికీ అర్థమవుతుంది అక్కడ జరుగుతుంది చాలా భయంకరమైన విషయమని. అందుకు వాళ్ళిద్దరూ విమలాని ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ విమల చాలా శక్తివంతురాలు. వాళ్ళిద్దరిని అక్కడి నుంచి బయటికి విసిరేసి తలుపులు మూసేసింది. మున్ని, నువ్వు శ్వేతకి కాల్ చేయి. తను మాత్రమే ఇప్పుడు ఆకాష్ అన్నయ్యను కాపాడుతుంది. ఏ మొహం పెట్టుకుని వాళ్ళకి కాల్ చేయాలి? వాళ్ళు కోపంగా ఉంటారు. మున్ని తక్షణం ఫోన్ తీసి శ్వేతకి కాల్ చేసింది. కానీ గదిలో ఏం జరుగుతుంది? తను దెయ్యంగా మారి ఆకాష్ ని భయంకరంగా టార్చర్ పెడుతుంది. తనని కొడుతూ ఉంది. తనకు గాయాలు ఏర్పడ్డాయి. అప్పుడు ఆకాష్ గట్టిగా నవ్వడం ప్రారంభించాడు. ఇప్పుడు నీ సహోదరులను చంపుతావు కదా, నాతో వస్తావు కదా నువ్వు? వెళ్ళు, ఇప్పుడే వెళ్ళి నీ సహోదరులిద్దరినీ చంపు. ఆకాష్ ని విమల వశం చేసుకున్నందువల్ల వికాస్ ని మరియు మున్నిని చంపడానికి ఆకాష్ అక్కడి నుంచి వెళ్తాడు. వెళ్తూ ఉంటే అక్కడ శ్వేత నించుంది. తన చేతిలో ఒక లాకెట్ ఉంది. ఆ లాకెట్ ని చూసిన వెంటనే ఆకాష్ అక్కడే పడిపోతాడు. మున్ని, వెళ్ళు, ఆకాష్ ని చూడు. నేను వెళ్లి విమలాని చూసొస్తా. శ్వేతాని చూసిన వెంటనే విమలాకి చాలా కోపం వచ్చింది. తనని చూసి తన దగ్గరికి నడుచుకుని వస్తుంటే తన చేతిలో లాకెట్ ని చూసి తను అక్కడే ఆగిపోయింది. నేను నిన్ను వదలను, ఖచ్చితంగా రేపొస్తాను. అలా అని విమల పక్కనే ఉన్న విండోలో ఎగిరి బయటికి వెళ్ళిపోయింది. కాసేపయ్యాక ఆకాష్ స్పృహలోకి వచ్చాడు. ఎదుర్లో నించునున్న శ్వేతాని చూసి తను ఏడుస్తూ ఉంటాడు గట్టిగా. నన్ను క్షమించు శ్వేత, నేను ఆ భూతం యొక్క వశంలో ఉండిపోయాను. నువ్వు బాధపడకు ఆకాష్, నాకు అంతా తెలుసు. ముని, విమల మీ బంధువుల అమ్మాయి కాదు. తను కూడా మా ఆఫీస్లోనే పనిచేస్తున్న ఒక అమ్మాయి. 2 years కి ముందు తను హ్యాంగ్ చేసుకుని చనిపోయింది. ఇప్పుడు దయ్యంగా మారి మళ్ళీ వచ్చింది. తనకు ఆకాష్ కావాలి, అందుకే తనని వశ్యం చేసుకుంది. ఆకాష్ ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడేమో తను వెళ్ళిపోయింది, కానీ తను మళ్ళీ వస్తుంది కదా. నువ్వు బాధపడకు, మీ వదిన ఉన్నాను కదా, మీ అన్నకు మీకు ఎవ్వరికి ఏం జరగకుండా చూసుకుంటా, ప్రామిస్. ఆ మాట విని మున్ని శ్వేతని గట్టిగా హక్ చేసుకుంది మరియు గట్టిగా ఏడుస్తూ ఉంది.